డైరెక్ట్ గా అనలేదు కానీ ఇండైరెక్ట్ గా చాలా సందర్భాల్లో ప్రస్తావించాడు, చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఇండైరెక్ట్ గా వైసీపీ నాయకులు కానీ, సాక్షి టీవీ కానీ, సాక్షి టీవీలో పనిచేసే యాంకర్లు కానీ, వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే 164 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచింది అని ప్రచారం చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కౌంటర్గా లక్ష్మీ పార్వతి ఒక వీడియో మాట్లాడింది. ఆ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. బహుశా అది ఇప్పుడు కాదనుకోండి, పాతదే. అదే వీడియో ఒకసారి వినిపిస్తా, ఒకసారి వినండి. గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా? చేస్తే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా? చేస్తే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు గెలిచాడు కదా, అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసి గెలిచాడా? దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే లక్ష్మీ పార్వతి మాటల్లో నేను అడుగుతున్నా. ఏవైతే లక్ష్మీ పార్వతి మాట్లాడిందో అవే మాటలు. ఆవిడ అడిగింది కరెక్టే ఈ విషయంలో. ఇంకా వినిపిస్తామనండి. ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారా? తను గెలిస్తేనేమో ప్రజల పాపం వచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి రెండు నాయకుల ధోరణి అనేది ఇది మంచిది కానీ కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. దీని ద్వారా ఈ మిషన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు హఠాత్తుగా అది మ్యాటర్. విన్నారు కదా ఇప్పుడు లక్ష్మీ పార్వతి మాట్లాడింది. వైసీపీ నాయకులకి అదే కౌంటర్. అంతకుమించి పెద్దగా మాట్లాడవసరం లేదు. ప్రతి ఒక్కడు పెద్ద ఒక డిబేట్ ఒకటి పెట్టేసి ఆ సాక్షిలు అయితే చెప్పవసరం లేదు. మహేశ్వర్ గారు, తర్వాత కేఎస్ఆర్, తర్వాత నాగార్జునమ్మ గోడు, ఈ మధ్యకాలంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అనే పేరుతో కొంతమందిని తీసుకొస్తున్నారు. అందరికీ భర్తరాలండి, ఎవరికి బొచ్చు ఉండదు. కానీ వాళ్ళకు వాళ్ళు అపర మేధావులుగా ఫీల్ అయిపోతూ, అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి అంత మేలు చేశాడు, ఎందుకు ఓడిపోయాడు అంటారు. అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని మేము నమ్మట్లేదు. మేము అది అసలు అసాధ్యం అని మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన మేలేంటి? రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి? ఏం చేసాడు? 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మేలేంటి? ఇదిగో పలానా పని చేసాడనో, పరిశ్రమలు తీసుకొచ్చాడనో, ఉపాధి కల్పించాడనో, లేదంటే పోలవరం పూర్తి చేసాడనో, లేదంటే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చాడనో కేంద్రం నుంచి, ఇంకా రకరకాలుగా ఉంటాయిగా. వాటి గురించి ప్రస్తావన చేస్తారేమో అని చూస్తా. దాని గురించి ఎవ్వడు విశ్లేషణ చేయడు, దాని గురించి ఎవ్వడం మాట్లాడు. ఎవడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నెలకోసారి బటన్ నొక్కేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి 2000 ఉన్న పెన్షన్ని 3000 రూపాయలు చేయడానికి ఒక 5 ఏళ్ళ కాలం పాటు తీసుకున్నాడు. ఒక్కొక్కసారి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాడు. 250 రూపాయలు పెంచిన ప్రతిసారి పేపర్లో ప్రకటన, టీవీలో ప్రకటన, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అది కాకుండా ఒక భారీ బహిరంగ సభ, ఒక పెద్ద సభ ఎట్టేసుకొని, ఇదిగో నేను మీకు 250 రూపాయలు పెంచేస్తున్నాను ఏకంగా అని చెప్పి టిక్మన్న బటన్ నొక్కేవాడు. ఆ బటన్ నొక్కడానికి ఖర్చు 100 కోట్ల రూపాయలు ఉండేది. ఆ సభకు అయ్యే ఖర్చు కానీ, పత్రికల్లో ప్రకటన కానీ, టీవీలో ప్రకటన కానీ మొత్తం కలిసి ఖర్చు 100 కోట్లలో ఉండేది. రూపాయి 2 రూపాయలు కాదు, 100 కోట్లే. పెంచింది అంటే ఇక్కడ 250 రూపాయలు. 250 రూపాయలు పెంచి 100 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి సభ ఎట్టేసుకొని డబ్బా కొట్టుకునేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒకేసారి సంతకం పెట్టారు. ఆయన 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని నేను 4000 రూపాయలు చేస్తున్నాను చెప్పని ఒక సంతకం పెట్టారు. ఒక జీవో ఒకటి రిలీజ్ చేశారు. అక్కడితో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి లేకేమి పెద్ద సభ ఎట్టేసుకోలేదే. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలేజీ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు వాటన్నిటిని కూడా తెప్పించేసుకొని ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కిచ్చేసి డ్వాక్రా మహిళలను తీసుకొచ్చేసి ఒక పెద్ద సభ పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకొకరు విమర్శించలేదే, చేయలేదు కదా. పరిపాలనా విధానం అంటే అది. అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అది. దీన్ని మనం జీర్ణించుకోలేం. జీర్ణించుకోలేక ఈవీఎంలో ఏదో జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది. చిన్న లాజిక్ ఆలోచించండి. ఒకవేళ నిజంగా అలా అయితే కనుక